నమస్కారం ఇది సంగతికి స్వాగతం ప్రజా సమస్యలకు రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు చూపే అత్యున్నత వ్యవస్థలే చట్టసభలు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారు మరి ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అంటే అది అర్థం లేని ప్రశ్నే అవుతోంది కారణం కొంతకాలంగా పార్లమెంటు సమావేశాలు రణగుణధ్వనులకే పరిమితమవుతున్నాయి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలతో స్తంభించిపోవడం నిత్యకృత్యంగా మారింది ప్రజాస్వామ్యానికి ఆలంబనగా ఉండాల్సిన పార్లమెంట్ పార్టీల రాజకీయ వ్యూహాలకు వేదికగా మారుతోంది సమావేశమయ్యే రోజులు తగ్గిపోతున్నాయి జరిగిన ఫలితం సున్నా అరుపులు వాయిదాలు అలజడులతో పార్లమెంటరీ వ్యవస్థ పట్లే సాధారణ ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అడపాదడపా కనిపిస్తోన్న చర్చల్లో నాణ్యత లోపిస్తోంది సభ్యుల క్రమశిక్షణ రాహిత్యంతో సభ గౌరవం కోల్పోతోంది కొందరు గౌరవ సభ్యుల్లో పరిణతి సామర్థ్యం అంకితభావం అన్నవే కానరాడడం లేదు ప్రజలను పద్ధతిగా నడపాల్సిన ప్రజాప్రతినిధులే పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు ఎక్కడుంది వైఫల్యం ప్రజాధనాన్ని వృధా చేసే హక్కు వారికెక్కడిది ఇది సగటు భారతీయుడి ప్రశ్న ఇకపై వలసవాద పోరాట పద్ధతులైన శాసనోల్లంఘన సహాయ నిరాకరణ లాంటి పోరాట పద్ధతులకు స్వస్తి పలకాలి సమస్యలకు రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు వెతకాలి ఇది స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చేసిన వ్యాఖ్య అదే రాజ్యాంగ నిర్మాత గౌరవార్థం తొలి రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుని మరీ ప్రారంభించిన పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లో ఏం జరుగుతోంది ఆ అంబేడ్కర్ అంటే ఎనలేని గౌరవమంటూ చెప్పుకునే ప్రజా ప్రతినిధులు రాజ్యాంగ స్ఫూర్తిని ఏ మేరకు పాటిస్తున్నారు ప్రశ్నోత్తరాల సమయానికి ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కల్పించకూడదు వెల్లోకి దూసుకురాకూడదు సభలో నినాదాలు చేయకూడదు ఇవి పార్లమెంటు ప్రత్యేక సందర్భాల్లో మన ప్రజా ప్రతినిధులు చేసిన ప్రతిజ్ఞలు కాని భూతద్దం పెట్టి వెతికినా ఇందులో ఒక్కటీ పాటించిన దాఖలా లేదు ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుత పార్లమెంటు సమావేశాలే నవంబర్ 26న ప్రారంభమైన ఈ సమావేశాలకు ఇక మిగిలింది 2 పని దినాలే మరి ఇన్ని రోజుల సమావేశాల్లో ఎన్ని బిల్లులు ఆమోదించారు ప్రజా సమస్యలపై ఎంతసేపు చర్చించారు అంటే సమాధానం దొరకదు కనీసం ప్రశ్నోత్తరాల సమయాన్నైనా కాపాడుకున్నారా అంటే అదీ లేదు ఈ సమావేశాల్లో ముఖ్యమైన జీఎస్టీ సహా 19 బిల్లులు పార్లమెంట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి 14 కొత్త బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ముందు నిర్ణయించారు వాటిల్లో ప్రభుత్వానికి ఆధిక్యమున్న లోక్సభలో 12 బిల్లులు ఆమోదం పొందగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ చట్టం ఒక్కటే ఉభయ సభల్లో గట్టెక్కగలిగింది జీఎస్టీ రియల్ ఎస్టేట్ దళితులపై వేధింపుల నియంత్రణ బిల్లు సహా 18 బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి నేషనల్ హెరాల్డ్ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య జరిగిన వాగ్యుద్ధాలతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది వచ్చే 2 రోజుల్లో కూడా ఎలాంటి నిర్మాణాత్మక చర్చగానీ ఏ బిల్లుల ఆమోదంగానీ జరిగే పరిస్థితి కనిపించట్లేదు లోక్సభలో బిల్లులు పాస్ అవుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి అర్థవంతమైన చర్చలు కూడా జరుగుతున్నాయి కానీ రాజ్యసభలో సంఖ్యాబలం వాళ్ళకి ఎక్కువ ఉందనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని అడ్డంగా పెట్టుకుని పార్లమెంట్ జరగనీయకుండా చేస్తున్నారు ఈ పరిస్థితికి కారణమేంటి ప్రజాధనంతో ప్రజా సమస్యలపై చర్చ కోసం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు వృధా కావడానికి కారణమెవరు అంటే రాజకీయ వ్యవస్థలో పెరిగిన అనారోగ్యకర పోటీతత్వమే అని చెప్పాలి మార్కెట్ కైవసం చేసుకోవడానికి వాణిజ్య సంస్థలు ఎలా పోటీ పడతాయో నేటి రాజకీయ వ్యవస్థలో కూడా అలాంటి పోటీ ధోరణి నెలకొంది ప్రజల దృష్టిని ఏ విధంగానైనా ఆకర్షించాలి అనే ధోరణి వల్ల చట్టసభల్ని వేదికలుగా చేసుకుని రాజకీయ పార్టీలు తమ ప్రచార యుద్ధాన్ని నిర్వహిస్తున్నాయి एक बात को सब लोग समझ लेना प्लीज कि ये सदन जो है सदन में नियमानुसार ही कुछ कार्रवाई हो सकती है नोटिस भी कुछ देना हो कल भी मैंने कहा है सब्सटेंटिव नोटिस होना सालों साल शासन करने का भी अनुभव है सदन चलाने का अनुभव भी बहुत से लोगों को इसमें है रूल्स भी सालों साल के सीनियर लोगों ने हमसे मिलकर के ही बनाए हुए हैं काम तो नियम से ही होगा और इसलिए जो भी आप स्लोगन यहाँ दे रहे हो उस स्लोगन के अनुसार तो सरकार या कोई भी निर्णय नहीं ले सकता है ना पार्लियामेंट चल सकती है आप योग्य प्रकार से नोटिस दे दो तो उस नोटिस पर विचार हो सकता है मगर इस तरीके से चिल्ला करके आप हाउस को डिस्टर्ब करो मैंने कहा अकॉर्डिंग टू प्रोसीजर कल भी बात की थी रोज रोज इस प्रकार से देख के हल्ला गुल्ला करना उचित नहीं है आई एम सॉरी
వాస్తవానికి చట్టసభల సభ్యులు రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలకాంశాల్లో మినహా చట్టసభ సభ్యులకు స్వతంత్రంగా ఆలోచించి వ్యవహరించే స్వేచ్ఛ ఉండాలి. అమెరికా లాంటి దేశాల్లో సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు పార్టీ పరిధి దాటి మాట్లాడమే కాదు, ఓట్లు వేస్తుంటారు. అయితే ఏకవ్యక్తి నాయకత్వ స్వభావం కలిగిన మన రాజకీయ వ్యవస్థలో ఈ రకమైన ఉదార ప్రవర్తన సాధ్యపడ్డం లేదు. నాయకత్వానికి విధేయత అనేది రాజకీయాల్లో గీటురాయిగా మారుతోంది. ఫలితం చట్టసభలకు, కార్యనిర్వాహక వర్గానికి మధ్య ఉండాల్సిన సున్నితమైన విభజన రేఖ చెరిగిపోతోంది. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక వర్గం చట్టసభలకు జవాబుదారీగా ఉండాలి. ఈ అంశాన్ని పర్యవేక్షించేందుకు ప్రశ్నోత్తరాల సమయం మంచి అవకాశం కల్పిస్తుంది. కాని ప్రస్తుతం అదే వృధా అవుతోంది. ఈ పరిస్థితికి మీరే కారణమంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదాన్ని మరోటి నిందించుకుంటున్నాయి. చట్టసభల్ని ప్రతిష్టంభనలో పడేయడమే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ఇరుకున పెట్టేందుకు ఆయుధంగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ప్రభుత్వాలు మంచి చేసినా అంగీకరించేందుకు విపక్షాలు సిద్ధంగా ఉండటం లేదు. అదే సమయంలో విపక్షాలు చేసే నిర్మాణాత్మక సూచనలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఏ అంశం మీదైనా పార్లమెంట్లో చర్చ జరిగితేనే ప్రజలకు ఏ పార్టీ ఎటువైపు ఉందనేది అర్థమవుతుంది. అలాంటిది ప్రస్తుతం పార్లమెంట్లో అసలు చర్చే జరగని పరిస్థితి నెలకొంది. మన భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలో సభ్యుల ప్రవర్తనను సంబంధిత సభ తప్ప న్యాయస్థానాలు కూడా ప్రశ్నించలేవు. ప్రజాప్రతినిధులు నిష్పక్షపాతంగా, ఎలాంటి భయం, సంకోచం లేకుండా వ్యవహరించాలనే సదుద్దేశంతో ఏర్పడిన ఈ నిబంధనను సభ్యులు దుర్వినియోగం చేస్తున్నారు. శాంతియుతంగా కాకపోతే హింసాత్మకంగా అయినా తాము అనుకున్నది సాధించడం ఒక్కటే రాజకీయ పార్టీల లక్ష్యంగా మారింది. ఇది ఇప్పుడే మొదలైంది కాదు. ఏళ్ల నుంచి ఆందోళనలతో రాజకీయ పార్టీలు పార్లమెంటు వేదికగా విలువైన సమయం వృధా చేస్తున్నాయనే అపభ్రత మూటగట్టుకుంటున్నాయి. ఎవరికి వారు ఎదుటిపక్షంపై పైచేయి సాధించే ప్రయత్నంలో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారనే భావన ఇప్పటికే ప్రజల్లో బలంగా నాటుకుంది. గణాంకాలు అదే విషయాన్ని కళ్లకు కడుతున్నాయి. పార్లమెంటు నడవకుండా చేసే రాజకీయ ప్రదర్శనలో 13వ లోక్సభలో 454 గంటలు ఎందుకు పనికిరాకుండా వృధా అయ్యాయి. 14వ లోక్సభలో 423 గంటల్ని ఆందోళనలు, నిరసనలే హరించాయి. 15వ లోక్సభ అయితే ఆందోళనా పర్వంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సమయంలో 891 గంటల అధికార, ప్రతిపక్షాల ప్రతిష్టంభన హరించేసింది. పార్లమెంటు సమావేశాలు ఇలా ఆందోళనలతో తుడిచిపెట్టుకుపోవటం వల్ల విలువైన సమయంతో పాటు ఖజానాకు తీరని నష్టం కలుగుతోంది. ఈ సమావేశాల నిర్వహణకు నిమిషానికి 2,50,000 రూపాయల భారం పడుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఏడాదిలో బడ్జెట్, వర్షాకాలం, శీతాకాలంలో 3 సార్లు సగటున 100 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల వల్ల ఏడాదికి సుమారు 600 కోట్లు ఖర్చవుతాయి. అంటే ఒక్క రోజుకి 6 కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారు. ఇలా కోట్ల రూపాయలతో జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు ఎందుకు కొరగాకుండా పోతున్నాయి? అలవెన్స్లు, ప్రత్యేక సదుపాయాలు పొందుతున్న ప్రజా ప్రతినిధులు దేశ దశ, దిశ నిర్దేశించాల్సిన సమావేశాల్ని ప్రయోజనరహితంగా మార్చుతున్నారు. విధాన నిర్ణయాల్ని ముసాయిదాలకే పరిమితం చేస్తున్నారు. మా హయాంలో ఇలాగే ప్రవర్తించారని ఒక వర్గం, మీ హయాంలో ఈ తప్పు జరిగిందని మరో వర్గం వెలకట్టలేని సమయం, కోట్ల రూపాయల ప్రజాధనం ఆందోళనల పాలు చేస్తున్నారు. చట్టసభలంటే ఇంతే అనే భావన కలిగిస్తున్నారు. చట్టసభల సమావేశాల అమల్లో అగ్రరాజ్యాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. భారత ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్లో పార్లమెంటు సమావేశాల్లో 20 రోజుల అజెండాను విపక్షాలే నిర్ధారిస్తాయి. ప్రతి బుధవారం సభ్యుల ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పే సంప్రదాయం 1961 నుంచి అక్కడ అమలవుతోంది. పార్లమెంటు నిజాయితీ పట్ల ప్రజల విశ్వాసం చూరగొనేందుకు ఎంపీలంతా జాగ్రత్తగా వ్యవహరించాలన్న నోలన్ కమిటీ సూచనలకు అనుగుణంగా ఇంగ్లీష్ ప్రజా ప్రతినిధులు ముందుకు కదులుతున్నారు. మన దగ్గర మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధం. అలా అని మన పార్లమెంటు సభ్యుల్లో ఐక్యత లేదా అంటే ఉంది. కొన్ని విషయాల్లో ఐకమత్యమే మహాబలం సూత్రాన్ని చాటుతారు మన ప్రజా ప్రతినిధులు. జీతాలు పెంచుకునేందుకు ఏకతాటిపైకొచ్చారు. ఇదొకటే కాదు, పార్లమెంట్లో పొగ తాగే గది కోసం ఐక్యత చాటారు. పార్టీలకతీతంగా మేమంతా ఒక్కటే అని సందేశమిచ్చారు. మరి ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడే బిల్లులపై ఏం చేస్తున్నారు? తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రగతిని పణంగా పెడుతున్నారు. పార్టీల పేరుతో అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు. మన పార్లమెంటు తొలునుంచి ఇలాగే ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. మొదటి లోక్సభ స్వరూప స్వభావాలు నేటి లోక్సభ జరుగుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
మొదటి లోక్సభలో ప్రజాహితానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయే తప్ప వ్యక్తిగత స్థాయిల్లో బురద జల్లుకోలేదు. వివిధ సమస్యలపైనే చర్చలు సాగేవి. పూర్తిగా 5 ఏళ్ల కాలంపాటు సాగిన లోక్సభ 677 సార్లు సమావేశమైంది. ప్రజాహితం, దేశాభివృద్ధి కోసం చర్చలు జరిగేవి. ప్రస్తుత సభ్యుల్లా చర్చలకు అడ్డు తగిలి ఎవరూ వాకౌట్లు చెయ్యలేదు. తొలి లోక్సభ స్పీకర్గా వ్యవహరించిన జీవీ మౌలాంకర్ను ప్రతిపక్ష పార్టీల హక్కుల పరిరక్షకునిగా ఆయా పార్టీల సభ్యులు అభివర్ణించారంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. మరిప్పుడు చట్టసభలు ఎవరికోసం, ఎందుకోసం అంటూ సామాన్య ప్రజలే ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఈ దేశానికి పార్లమెంటరీ వ్యవస్థ సుస్థిర ప్రజాస్వామ్యం అందించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో ఏ పార్లమెంటుకు తీసిపోనంత గొప్ప ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అయితే ఈ 66 ఏళ్లలో పార్లమెంటు ప్రమాణాలు దారుణంగా పడిపోయాయనేది కాదనలేని సత్యం. పార్లమెంటు ఔన్నత్యం, సాధికారత, సభ్యుల నాణ్యత దిగజారింది. సభ్యులు స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇకనైనా పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిపి ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేయకపోతే చట్టసభలో ప్రజా విశ్వాసం కోల్పోతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గాలి ఊపిరి పోస్తుంది, నీరు శక్తినిస్తుంది. కానీ ఈ రెండే ప్రాణాంతకమైతే మరణ మృదంగమే. ప్రస్తుతం వాయు కాలుష్యం 6.5 లక్షల మందిని పొట్టన పెట్టుకుంటూ ఉంటే జల కాలుష్యం అంతకు మించి ఇంకెన్నో రెట్లు మారణహోమం సృష్టిస్తోంది. ఈ రెండే కాదు, ఇంట్లో కిరోసిన్తో వంట చేస్తూ మహిళలు, పారిశ్రామిక వాడల సమీపాల్లో కుటుంబాలు శ్వాసకోశ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దుర్మరణం పాలవుతున్నారు. పచ్చదనం లేకుండా చేసుకున్న మనం ఏటా సూర్యప్రతాపానికి బలవుతూనే ఉన్నాం. అడవులను ఇష్టారీతిన నరికి మృగాల నివాసాలు విధ్వంసం చేసినందుకు వాటి నుంచి వచ్చే సాంక్రమిక వ్యాధులతో భారీ మూల్యమే చెల్లించుకుంటున్నాం. ఇష్టారీతిన పురుగు మందులు, కృత్రిమ ఎరువులు వాడుతూ తినే ప్రతి పదార్థం విషతుల్యం చేసుకున్నాం. ఇవన్నీ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక 2015 చెబుతున్న వాస్తవాలు. ఏటా దేశంలో లక్షల మంది చనిపోతున్నారు. సాధారణ మరణాల కంటే అర్థాంతరంగా కాలం చేస్తున్న వాళ్లే ఎక్కువ. పుట్టినవాడు గిట్టక తప్పదు అన్న వేదాంత ధోరణిలో అనుకుంటే మాట్లాడడానికి ఏమీ ఉండదు. అలా కాక కొంచెం భిన్నంగా ఆలోచిస్తే భారతీయుల సగటు జీవితకాలం 60 ఏళ్లు అయితే అన్ని రోజులు కూడా ఎందుకు బతకలేకపోతున్నారని ఆలోచిస్తే, కారణాల కోసం అన్వేషిస్తే దిగ్భ్రాంతికర వాస్తవాలు తెలిసొస్తాయి. మనం పీల్చే గాలి విషం, తాగే నీరు గరళం, మనకు అన్ని ఇచ్చే పర్యావరణం సురక్షితం కాదు. మారుతున్న వాతావరణ పరిస్థితులు జబ్బులు మోసుకొచ్చే వాహకాలయ్యాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక చెబుతున్న చేతు నిజాలివి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి ఈ సంస్థ సిఎస్సి దేశంలో సంభవిస్తున్న మరణాలకు కారణాలు వెతికి మరీ బాడీ బర్డెన్ 2015 పేరిట సంచిక విడుదల చేసింది. సిఎస్సి నివేదికలో తొలి స్థానం వాయు కాలుష్యానిదే. అవును, మనిషికి ప్రాణాధారమైన గాలే మృత్యువై లక్షల మంది జీవితాల్ని కబళిస్తోంది. రోజూ ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న ప్రతి 10 మందిలో ఒకరు వాయు కాలుష్యం కారణంగా ప్రాణాలు వదులుతున్నారంటే పీల్చే గాలి ఎంత ప్రమాదకరమో వేరే చెప్పక్కర్లేదు. భారత్లో అయితే పరిస్థితి మరీ ఆందోళనకరం. రోజూ దేశవ్యాప్తంగా చనిపోతున్న వాళ్ల చావుకి కారణాలు వెతికితే వాయు కాలుష్యం 5వ స్థానంలో ఉంటుంది. అంతగా మారణహోమం సృష్టిస్తోంది ఈ మహమ్మారి. ఏటా దేశవ్యాప్తంగా 6,20,000 మంది అకాల మరణం చెందుతున్నారు. వీళ్లందరూ గుండె సంబంధిత, శ్వాస సంబంధిత వ్యాధులతో చనిపోతున్న వాళ్లే. అయితే ఈ ప్రాణాంతక జబ్బుల వెనుక ఉన్న అసలు ముద్దాయి గాలి కాలుష్యం. వాహన కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, గృహ కాలుష్యం తదితరాలు పరిగణలోకి తీసుకొని సిఎస్సి ఈ నివేదిక తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం హత్యలు గత దశాబ్ద కాలంలో 300% పెరిగాయి. 2000లో 8 లక్షల మంది చనిపోతే 2012కి ఆ సంఖ్య 32 లక్షలకు చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 2014లోనే అతిపెద్ద కాలుష్య నగరంగా మిన్నుతికెక్కిన మన దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10,000 నుంచి 30,000 చావులు ఒక్క వాయు కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నాయి. ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యక్తిగత రవాణాపై అతిగా ఆధారపడడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన ఢిల్లీ సర్కారు వాహన కాలుష్యం తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
వాయు కాలుష్యం సృష్టిస్తున్న మారణహోమం ఈ స్థాయిలో ఉంటే నీటి కాలుష్యం మరణ మృదంగమే మోగిస్తోంది. ఏటా ఎన్నో లక్షల మంది బతుకుల్ని నిర్దయగా కాలరాస్తోంది. ఏటా దేశంలో 3,77,00,000 మంది కలుషిత నీరు తాగి జబ్బున పడుతున్నారు. ఒక్క అతిసార సమస్యే ఏటా 15 లక్షల మంది చిన్నారుల ఉసురు తీస్తోంది. ఇంతమందిని ఇబ్బంది పెడుతున్న కలుషిత జలాల వల్ల అత్యంత విలువైన పనిదినాలు వృధా అవుతున్నాయి. నీటి కాలుష్యంతో వచ్చే రోగాలతో ఏటా దేశంలో 73 లక్షల పనిదినాలు వ్యర్థమవుతున్నాయి. ఈ నష్టాన్ని రూపాయల్లో చూస్తే సుమారు 36,600 కోట్ల రూపాయల వరకు ఉంటోంది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ ఎన్నో లక్షల మంది చిన్నారులు పోషకాహార లేమితో సతమతమవుతున్నారు. శతాబ్ది లక్ష్యాల సాధనలో ఒకటైన పోషకాల లేమి సమస్య అధిగమించే విషయంలో దేశం 7% ఇంకా వెనుకబడే ఉంది. 1991 నుంచి భారతీయ ఆర్థిక వ్యవస్థ రెండింతలైంది. అయినప్పటికీ దేశంలో చిన్నారులకు కడుపు నిండా ఆహారం పెట్టే స్తోమత భారత్కు లేదంటే ఇంతకన్నా విడ్డూరం ఉండదేమో. 1975 నుంచి సమీకృత పిల్లల అభివృద్ధి పథకం ICDS అమల్లో ఉన్న ఇప్పటికీ పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారంటే ఈ పథకం అమలు తీరుతెన్నులపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కేవలం పోషకాహార లేమి కారణంగానే దేశం ఏటా దాదాపు 77,000 కోట్ల రూపాయల మేర నష్టపోతోంది. పోషకాల లేమి కారణంగా చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తగ్గడమే కాక వాళ్ల ఎదుగుదల కూడా మందగిస్తోంది. బహిరంగ మలమూత్ర విసర్జన కూడా చిన్నారుల్లో ఎన్నో వ్యాధులకు కారణమవుతోంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో చిన్నారులు ఎక్కువగా అనారోగ్యానికి గురికావడానికి కారణమిదే. సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం కింద 2006, 2007 నుంచి 2011-12 వరకు 1 కోటి మరుగుదొడ్లు కట్టించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే సరైన నీటి సరఫరా లేకపోవడం వల్ల ఇతరత్రా కారణాల కారణంగా వీటిలో అత్యధికం పనిచేయడం లేదు. పారిశుద్ధ్యం మెరుగైనప్పుడే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని సర్వే నిర్వహణలో స్పష్టమైంది. వాతావరణంలో ఆకస్మిక మార్పులు కూడా ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. సాంక్రమిక వ్యాధుల కారణంగా భారత్ ఎన్నో ఇబ్బందులకు గురవుతోంది. మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక జ్వరాలు ఎప్పుడూ పొంచే ఉంటాయి. మలేరియా సమయం ఏ కొద్ది నెలలకు పరిమితం కాలేదు. ఏడాది మొత్తం ఎక్కడో చోట ప్రభావం చూపిస్తూనే ఉంది. ఒకప్పుడు అయితే ఏడాదిలో ఏవో 4 నుంచి 6 నెలలు మాత్రమే కనిపించేది. కోల్కతా వంటి నగరాల్లో అయితే ఏడాదిలో 44 వారాల పాటు ప్రభావం చూపిస్తోంది. ఉష్ణోగ్రతలు మరో 2.4 డిగ్రీలు పెరిగితే డెంగ్యూ 53 వారాలు ప్రభావం చూపే ప్రమాదముంది. 2015లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఎండలు మండాయి. దాదాపు 600 మందిపైనే మృత్యువాత పడ్డారు. అహ్మదాబాద్లో ఎండవేడిమి నుంచి చిన్నారులను కాపాడేందుకు నవజాత శిశువుల గదులను కిందకు మార్చారు. ఈ విపరిణామాల్లో జంతువుల వ్యాధులు మనిషికి కూడా సంక్రమిస్తున్నట్లు సర్వేలో తేటతెల్లమైంది. జునోటిక్ వ్యాధులుగా పిలిచే వీటి వల్ల ఏటా 27 లక్షల మంది చనిపోతున్నారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాధులతో 250 కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు వ్యాధులు అడవులు దాటి వచ్చేవి కావు. ప్రస్తుతం విచ్చలవిడిగా అడవులు నరికేసి జంతువుల ఆవాసాల్లోకి మనుషులు చొచ్చుకెళ్లిన కారణంగానే ఈ పరిస్థితి దాపురించింది. గత 70 ఏళ్ల వ్యవధిలో జంతువుల నుంచి సుమారు 300 రకాల జునోసిస్ జబ్బులు మనుషులకు అంటుకున్నాయి. ఎబోలా ఈ కోవలోకి వచ్చేది. ఇది సృష్టించే మారణహోమం అంతా ఇంతా కాదు. 1976లో వెలుగు చూసిన ఈ మహమ్మారి ఆ తర్వాత ప్రపంచంలో అత్యయిక స్థితి సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారత్లో 1999 నుంచి 2013 మధ్యకాలంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లలో అడవులు దారుణంగా నరికివేతకు గురవగా ఇదే సమయంలో త్రిపుర, మిజోరాం, గోవాలో అడవులు బాగా అభివృద్ధి చెందాయని CSC పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2030 నాటికి భారత్లో 1,30,00,000 మంది క్యాన్సర్తో మృతి చెందుతారు. ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ మరణాలతో పోల్చుకుంటే ఇది 20 రెట్లు ఎక్కువ. వీటిలో వంశపారంపర్యంగా వచ్చేవి కొన్నైతే మరికొన్ని పంట ఉత్పత్తిలో ఇష్టారీతిన పురుగుమందులు వాడి కొని తెచ్చుకుంటున్నవి. పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హర్యానాల్లో ఎక్కువగా పురుగుల మందులతోనే పంటలు పండిస్తున్నారు. దేశంలో పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో CSC చెబుతున్న వాస్తవాలు కొంత ఆందోళన పరిచేవే. నగరాల్లో, పట్టణాల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. పంజాబ్ క్యాన్సర్ రాజధానిగా ఉంది. ఈ రాష్ట్రంలోని తాగే నీరులో, తినే తిండిలో ఒక్కచోటేమిటి సమస్తం విషతుల్యమే అయింది. అంతగా ఈ రాష్ట్ర రైతులు పురుగుమందులు వినియోగించారు.
ఇవే కాదు, ప్రస్తుతం భారతీయుల్లో పెరుగుతున్న ఉరుకుల పరుగుల జీవితం కూడా వాళ్ల బతుకుల్ని బలిచేస్తోంది. మితిమీరిన ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. నయా జీవనశైలి కారణంగా అనేక రోగాలు చుట్టేసి మనిషి ప్రాణాన్ని అత్యంత నిర్దయగా తీసేస్తున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతులు కలుసుకుందాం. నమస్కారం.